రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గ పోరాటాలను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం తగదని, తక్షణమే వారి కోరికలన్నింటినీ పరిష్కారం చేయాలని సిపిఎం జిల్లా కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని పాత బస్టాండ్ సర్కిల్లో కార్మిక వర్గ పోరాటాలకు సంఘీభావంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి మాట్లాడుతూ, కార్మిక వర్గంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి గతంలో అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు, తదితర రంగాల ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. గత 22-23 రోజులుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుంటే ఆ సమస్యల్ని పరిష్కరించాల్సింది పోయి పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. సమస్యలు పరిష్కరించమని మహిళలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతని, మహిళలను ఉద్ధరించేటువంటి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కరించి వాళ్ళ పోరాటాలని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగటం లేదు. అలా జరగకపోగా ఆ పోరాటాల మీద పెద్ద ఎత్తున నిర్బంధం ప్రయోగిస్తూ ఉన్నాడు, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం వల్లనే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారనేటువంటి విషయాన్ని పూర్తిగా విస్మరించారు. సీఎం గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంగన్వాడీలకి కేవలం 1000 రూపాయలు మాత్రమే పెంచారు. మున్సిపల్ కార్మికులు, సాక్షర భారతిలో పనిచేసేటువంటి కార్మికులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదు. వేల కోట్ల రూపాయల డిఏ బకాయిలు ఉన్నాయి. వాటన్నిటినీ తక్షణమే చెల్లించాలని చెప్పి అనేక రూపాల్లో పోరాటాలు చేసినా మీరు వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అందుకు ప్రయత్నం చేయకపోగా సిపిఎం పార్టీ మీద నిందలు వేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మిక వర్గాన్ని సిపిఎం పార్టీ రెచ్చగొడుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు. దీన్ని సిపిఎం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే కార్మిక వర్గ సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కారం చేసి వాళ్ళ పోరాటాన్ని నిర్వీర్యం చేయాలి తప్ప సిపిఎం మీద అవాకులు చెవాకులు పేలితే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. అందులో భాగంగానే ఈరోజు వారికి మద్దతుగా కడప నగరంలో పూలే సర్కిల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా సరే సీఎం జోక్యం చేసుకుని సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ముందుకు రావాలని వాళ్ళ ప్రతినిధులతో మంత్రులు, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని చర్చలు జరిపి వాటన్నింటినీ తీర్చాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆ రకంగా చేయని